యెహోవాని శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ ధైర్యముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండు. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూసి నన్ను నడిపించు. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకున్నకై శత్రువులు రహస్యముగా ఒడ్డున వలలో నుండి నన్ను తప్పించు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించేవాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధను సృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టి యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుతున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళుబుచ్చుతున్నాను. నిట్టూర్పులు విడుచుటలో నా ఏళ్ళు గతించి ఉన్నాయి. నా సంతోషమును బట్టి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుతున్నది. వాక్యం చదివిన సోదరులకు వందనాలు తెలియజేద్దాం. మనందరం సోదరులు ప్రసాద్ గారు ఉన్నారు, ఈరోజు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. వాక్య పరిచయ కొరకు మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ కొందనములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు ప్రభా ఇప్పుడు వరకు తండ్రి నేను నాయన పాత్రతో తండ్రి నేను నయపరుస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి నీ యొక్క వాక్యాన్ని ప్రభా నాయన దయచేయండి ప్రభా. మా నిపుణులు తండ్రి అయా మరి దాని ప్రభావ మరి మేము విన్నదాన్ని ప్రభా మా మిత్రులకి మేము పంచిపెట్టే బాధ్యత మాకు దయచేయండి నాయన. ఇది ప్రభా దాన్ని నాయన మరి మేము దాన్ని గ్రహించవలసిన దయచేయండి ప్రభా. ఇవి తండ్రి ఇప్పుడు వరకైతే ప్రభావ మరి చాలా మంది రావాలన్నారు ప్రభావ, మన పిల్లలు పొరబెట్టుకొని తీసుకుంటారు నాయన. ఇవి తండ్రి మన అంతా ప్రభావం నింపండి నాయ తండ్రి. తండ్రి యొక్క ధైర్యం ప్రభావ సమాత్మకంగా బలమును శక్తిని అనుకూలంగా ప్రభావ. అయా అన్ని విషయాల్లో ప్రభావ మీ శుద్ధం చేసిన ఆయన వేరే బైబిల్ కంపనం ప్రభావం పొందమని మా ప్రభైన మార్పు నిర్మించు మా యేసు క్రీస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇగో మంచినీళ్ళు తాగేవాళ్ళు తాగండి. కొత్త పిల్లలు తిప్పారనుకో వాటికి తెచ్చుకుంటారు. పేతురు గారు ఇవాళ రాలేదా? అప్పుడు మంచినీళ్ళు సప్లై చేస్తారు అడగకుండా. మీ తాతయ్య బాటిల్ తేండి వచ్చే వారం నుంచి. మీరు అందరూ ఎవరైతే మంచినీళ్ళు అవుతున్నాయో బాటిల్ తెచ్చుకోండి. ప్రార్థనకు వచ్చాక ఒక గంట తిరగకుండా ఉండలేకపోతున్నారు. కనీసం మినిమం క్రమశిక్షణ కూడా నేను నేర్పలేకపోతున్నా. ఐఎమ్ ఫెయిల్డ్. మీ సేవకుడుగా నేను ఫెయిల్ అయ్యాను. కొంతమంది తల్లిదండ్రులు ఫెయిల్ అవుతారు పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేక. నేనేమో మిమ్మల్ని సరిగ్గా క్రమశిక్షణలో పెంచలేక నేను ఫెయిల్ అవుతున్నా. నన్ను ఫెయిల్ చేస్తారా? నన్ను కూడా నరకానికి పంపిస్తారండి మీకోసం. నా కోసమైనా క్రమశిక్షణ తెచ్చుకోండి. రైట్, మనం ఇక్కడ చదువుకున్న భాగంలో సోదరులు ఆశీర్వాదంగా చదివిన దానిలో 31వ కీర్తన 5-6 వచనాలు చూద్దాం. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. అది చూసారా? శైలజ గారు మీదే బాధ్యత. తిరిగితే వేసేయండి. శైలజ గారికి అప్పు చెప్పాలి. లేడీ పోలీస్ కింద మనం అప్పని చేద్దాం.
ఇక్కడ ఏమన్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. అది మన దేవుడు ఏమే దేవుడు అండి? అబద్ధపు దేవుడా? మాయా స్వరూపమైనటువంటి మోగ బొమ్మ కొనుక్కొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ముంచడానికి చెప్తారు. మా మనవడు ఉన్నాడే ఇష్యూ, ఆడ వానరు వీళ్ళు పిల్లలు ఆడుకుంటారు. ఆ అమ్మాయి అంట బొమ్మ చేసిందంట, దొండంతో బొమ్మని దేవుడని మొక్కుతుంది. నన్ను వీళ్ళు ఆడుకునేటప్పుడు ఆడేం చేశాడంటే ఆ మట్టి బొమ్మని తొక్కేసి, ఇది నాకు దేవుడు కాదు, యేసయ్య నా దేవుడు అని ఒక బాబు వాళ్ళ అమ్మ వాళ్ళ మనం ఉన్నంత ఇంటి ఎక్కనాయక లేకపోయిన సమస్య వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ఏడు ఉన్నాడా విచ్చు మనమానండి, పైన కాదు కిందకు వచ్చి వాక్యం అనమానండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. చూసా, దావీదు గారు అన్నాడండి, నేను ఎవరు నమ్ముకున్నాను అన్నాడు? యెహోవాను నమ్ముకున్నాడు. ఆయనకి ఏం అసహ్యం అంట? వ్యర్థమైన దేవతలు అసహ్యం అంట. మీరు అసహించుకున్నారా? యాక్చువల్గా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నిజమైనటువంటి దేవుడు నమ్ముకున్నాం. మన దేవుడు బొమ్మ కాదు, సత్యమైన దేవుడు. కాబట్టి ఆ సత్యమైన దేవుడిని ఆరాధించేటప్పుడు మనం కేర్ఫుల్గా ఆ సత్యారాధన చేయాలి. జీవంగల దేవుని గురించిన విశ్వాసాన్ని మన పిల్లలకు కూడా నేర్పాలి. అలానేమో ఆ నాన్నగాడికి గొడవ, మా అల్లుడి కన్నా మా విషుకి ఇతరులరే కొడుక్కి, అని అందరిని రెస్పెక్ట్ చేయాలి. అందరి దేవుళ్ళు ఒకటేరా అంటాడు. అరే నువ్వు పోరా, పోయి ఆ బొమ్మలకు మొక్కోరా, నాకు యేసయ్య దేవుడు రా అంటాడు. ఆడు పాపం చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగి ఎంత గుండెల్లో అలా ప్రింట్ అయిపోయింది. నాని చూస్తే నాయన గుర్తొస్తా, నాకు నేను అదే టైప్ లేదు. కాకపోతే ఇప్పుడు లేదు, సహనం నేర్చుకున్నా కొద్దిగా. అంటే కాంప్రమైజ్ అవ్వకూడదు కానీ, బట్ వీ హ్యావ్ టు. ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతులు ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? ఊరుకోవాలంట, నోరు మూసుకొని కూర్చోవాలంట. మనం చెడు కాలంలో ఉన్నాం కాబట్టి మనం బుద్ధిమంతులు అయితే ఏం చేయాలంట? ఊరుకోవాలి. సో మనం పోయిన ఆదివారము క్రైస్తవ జీవితం లక్షణాల గురించిన 4 లక్షణాలు నేర్చుకున్నాం. మీకు ఇచ్చిన పింక్ కలర్ బుక్ చూడండి. కొన్ని వారాల పాటు ఇవే మనం కంటిన్యూ చేసుకున్నాం. ఎందుకంటే మనకు ఆ లక్షణాలు ఉన్నాయో లేవో మనం టాలీ చేసుకోవాలి. 22వ పేజీలో ఉన్నాం చూడండి. లైఫ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకమైన జీవితం. దేవుని యందు నమ్మకము ఉండాలి. కింద చదువుకున్నాం కదా, యెహోవాను నేను నమ్ముకొని ఉన్నాను అన్నాడు. అవునా అమ్మా? ఎవరి మీద ఉంది ఆయనకు నమ్మకం? యెహోవాను నేను నమ్ముకొని ఉన్నాను అన్నాడు. సో నమ్మకం కలిగిన క్రైస్తవ జీవితం మనకు ఉండాలి. నమ్మకమైన క్రైస్తవులుగా మనం జీవిస్తాం. ఫస్ట్ ఇది చెప్పాను పోయిన ఆదివారం. తర్వాత స్పిరిచువల్ థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. కృతజ్ఞత కలిగిన ఆత్మ కలవారమైన, అంటే దేవునికి మనకి చేసిన మేలుగా ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించే హృదయం కలవారమై ఉండాలి. తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదట ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనేటువంటిది మనం నిర్ణయించుకొని బతకాలి. మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం ఏమా? ఫస్ట్ అవర్స్ దేనికి ఇస్తున్నారు? ఫస్ట్ లేకంగానే ఏం చూస్తున్నారు? కొంతమంది ఫస్ట్ లేకంగానే సీరియల్లే మొదలు పెడతారు. 6 వీళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుంటారు. అది నైట్ వచ్చే సీరియల్ పొద్దున్నే వచ్చేస్తాయి. లేకటం సీరియల్తో మొదలెట్టి సీరియల్తో ముగిస్తాం కదా. దట్స్ నాట్ కరెక్ట్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేనిలోనైనా సరే సమయము,
ధనము మరి పని చేసినా మొదటి పని దేవునిదే చేయాలండి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. కుటుంబానికి తర్వాత మిగతా అవసరాల తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలండి? దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఏమన్నా మనకు అన్యాయం చేస్తాడా? దేవుని రాజ్యమును నీతిని మొదట వెదికే వారికి దేవుడు ఏం చేస్తానన్నాడు? అన్నీ ఇస్తానన్నాడు. దేవుడిని ప్రేమించే వారికి మేలు కలుగటకై, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై ఏం జరుగుతుందంట? సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదాం. జరుగుతాయి దేవుడు ప్రేమించిన వాళ్ళకి, నీతి కోసం నిలబడిన వాళ్ళకి. ఇప్పుడు యోసేపు నీతి కోసం నిలబడ్డాడు. ఆయన అన్నలో చంపేద్దామని అన్నారు, సావనిచ్చాడు దేవుడు. చంపాలనుకున్న వాళ్ళనే చంపనీయకుండా అక్కడే ఒక అన్న, పెద్ద అన్న రూబేను అడ్డుపడి ఆయన సావకుండా అడ్డుపడ్డాడు. ఎవరు కాపాడారు సావకుండా? ఏమా? ఎస్, దేవుని ప్రేమించిన వాళ్ళకి అలాగే అద్భుతమైన సహాయాలు అనుకోకుండానే తెలియకుండానే జరుగుతుంటాయండి. మనకి దేవుని ప్రేమించితే జరిగే మేళ్ళు మనకు తెలిస్తే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తాం? దేవుడినే ప్రేమిస్తాం ఫస్ట్. సో అది అన్నమాట, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇవ్వాలి. మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇచ్చామనుకోండి, దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబడతారు. తర్వాత ఎలాంటి లక్షణం కలిగి ఉండాలని చూసామండి? దయగలవారై ఉండాలి. ఆత్మ ఫలాల్లో, బాప్తిస్మం పొందాక పరిశుద్ధాత్మ ఫలాల్లో క్రైస్తవులు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటండి? దయగలిగిన వారై ఉండాలి. క్రైస్తవులు సహోదరుల మీద, సహోదరుల మీద దయగలిగిన వారై ఉండాలి. కాబట్టి ఎఫెసీ పత్రిక 4:32 చూడండి. ఎఫెసీ పత్రిక 4:32లో మనం ఎలాంటి వాళ్ళగా ఉండాలి? కేవలం నోటితో మాత్రమే స్తుతించే క్రైస్తవులుగా ఉంటే పరలోకం వెళ్ళమండి. అది క్రియల్లో ఉంటేనే పరలోకం వెళ్తామండి. అదిగోండి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారండి, ఒకని ఎడల ఒకరికి ఏం ఉండాలంటమ్మా? దయగలవారమై ఉండాలి. కఠినంగా ఉండకూడదు, కేర్లెస్ గా ఉండకూడదు, రెక్లెస్ గా ఉండకూడదు. వి మస్ట్ బి కైండ్ టు అదర్స్. మన కుటుంబంలోనే కాదు, ఇతరుల పట్ల కూడా. సంఘం అనేది ఆత్మీయ కుటుంబమా కాదా అండి? క్రీస్తు సంఘం అంటే ఏంటి? ఇది ఆత్మీయ కుటుంబం. సరే, భౌతిక కుటుంబమేమో మన తల్లిదండ్రులు, మనం, మన పిల్లలు, మన రిలేటివ్స్. కానీ ఆత్మీయ కుటుంబం మనకు ఒకటి ఉంది. బాప్తిసం పొందాక క్రీస్తు యొక్క కుటుంబం అయ్యామా కాదా? క్రీస్తు సంఘ సభ్యులం అయ్యాం కాబట్టి, తోటి క్రీస్తు సంఘం అవసరతలో ఉంది చెప్పారు కాబట్టి, వాళ్ళు ఎక్కడోళ్ళైనా మన ప్రభుదాస్ గారు వచ్చారు, అడిగాడు, మీరందరూ తోచిన సహాయం చేశారా లేదా? ఇంకా చేస్తూనే ఉన్నారు. చేస్తున్నారా లేదా? ఇప్పుడు 55,000 మనం పంపించామండి ప్రభుదాస్ గారికి. నా ద్వారా నాకు తెలిసి, నాకు తెలియకుండా ఇంటి బట్టి వారి ద్వారా ఇచ్చారో నాకు తెలియదు. నా దగ్గర లిస్ట్ ఉంది. ఎందుకు పంపించాము? వాళ్ళ అవసరం కూడా మన అవసరమనే భావించబట్టే కదండి. సో అలాగనమాట. ఏం చెప్తున్నాడు? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. దట్స్ క్రిస్టియన్ లైఫ్. ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండటం అవసరమని మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ లక్షణం చూద్దాం. 22వ పేజీ తీయండి. మీ అందరి దగ్గర ఈ పింక్ కలర్ బుక్స్ ఉంటే చూడండి, లేకపోతే నన్ను అడగండి, నేను పిల్లలతో పంపిస్తాను. ఎవరి దగ్గర లేకపోతే కావాలా? సిస్టర్ గారితో ఉన్నాయి.
అందులో 22వ పేజీ, దీనిలో 5వ లక్షణం ఏంటి? క్రైస్తవులు ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంటే సత్యవంతులై ఉండాలి. అయ్యా సహోదరులు సహోదరుల పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారండి. సత్యం ఉందా? లోకంలో ఎక్కడానికి సత్యం ఉందా? మనం ఇందా చదువుకున్నాం 31:5 అన్నాడు, యెహోవా సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అన్నాడు. మనం నమ్మిన దేవుడు సత్యము గల దేవుడు, సత్యవంతుడైన దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలంటున్నాడండి? క్రైస్తవులు సత్యవులై ఉండుట ముఖ్యమైనటువంటి లక్షణం అండి. ఏసేయమ్మ Colossi 3:9. ఆయన ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, నువ్వన్నా కంట్రోల్ చేయి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అదే అండి, క్రైస్తవులు ఎలాంటి వాళ్ళై ఉండాలండి? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అది దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాం. పాత స్వభావంలో అన్ని ఉంటాయి, అబద్ధాలు, మోసం, వ్యభిచారం, దొంగతనం, తాగుడు, జోదం, ఈ మధ్య డ్రగ్స్ ఎక్కువైన, గాంజా, ఇవన్నీ అట్లు మునిగి తేలే వాళ్ళే ఉన్నారండి లోకం నిండా. కానీ ఆ ప్రాచీన జీవితాన్ని మనం ఏం చేయాలంటే పరిత్యజించాలంట. పరిత్యజించడం అంటే ఏంటి? విడాకులు తీసుకోవాలి, వాటికి సంబంధం ఉండదు. ఇవి పరిత్యజించాలి. వాటిని ఏం కలిగి ఉండాలంటే ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. తర్వాత సామెతలు 3:3లో ఏం చెప్తున్నాడో చూడండి. సామెతలు సత్యమును అబ్బా చూసారమ్మా, ఈ వాక్యాలన్నీ ఎంత చక్కగా అమర్చారో చూడండి. ఆ ముసలాయన 86 ఏళ్ల ముసలాయన ఈ పాఠాలు రాసింది. నేను ఇలాగ ఎప్పుడు ప్రిపేర్ చేయాల. ఈ రెఫరెన్స్లు అన్నీ ఎక్కడెక్కడో ఉంటే ఎప్పుడో చెప్తాం, ఎప్పుడో చేస్తాం. అందుకే మీకు బుక్ ఇచ్చా. నేను కష్టపడి 1 వారం రోజులు తయారు చేసి ప్రింట్ చేసి మీకు ఉచితంగా ఇచ్చా. బుక్కులు ఉంచుకోండి, అవి అండర్లైన్ చేసుకోండి. ఏం కలిగి ఉండాలంటే క్రైస్తవులు అది దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకో. అది నెక్లెస్. లేకపోతే ఎడుతాం, పక్కన వాళ్ళకుంటే మనకు లేదని బంగారం 5 లక్షలు 10 లక్షలు అయినా కొనేసి తగిలించుకుంటాం. గంగిరెద్దులు కొన్నట్టు మనకే ఉంటాయి. ఏంటి ఉపయోగం? మనలో ఏముండాలి? దయ ఉండాలి. దయ లేదే నీవు ఎన్ని ఆర్నమెంట్స్ తగిలించుకున్నా ఉపయోగం ఏముంది? జనాల ముందు ఎగ్జిబిషన్ చేయడానికన్నా మాకు అంత ఉంది ఇంత ఉందా అని చూపించుకోవడానికి పనికి వచ్చింది. కానీ అసలు నువ్వు ధరించుకోవాల్సిన హారం ఏది? కంఠభూషణం ఏదండి సహోదరులారా? మనలో దయ ఉండాలి, మనలో సత్యం ఉండాలి. ఈ దయని సత్యాన్ని ఎలా ధరించాలంటండి? వాటిని కంఠభూషణంగా మన మెడలో నాంతాళ్ళలాగా, నెక్లెస్ లాగా అలంకరించుకోవాలంటే. మత్తయి 12:37 చూడండి. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 12:37. ఎందుకంటే ఇవాళ సత్యం లేదండి, అబద్ధాలు ఎక్కడ చూసినా. పిల్లల దగ్గర నుంచి అది డెవలప్ అవుతుంది. పిల్లలు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. పెద్దోళ్ళని బట్టి పిల్లలు అబద్ధం ఆడతారు. ఇంట్లో నాన్న ఉంటే ఎవడన్నా వచ్చాడు అనుకోండి, మీ నాన్న ఉన్నాడని నాన్న లేడని చెప్పడానికి నేర్పుతాం. అబద్ధాలు ఆడటం ఎవరు నేర్పుతున్నారు? పిల్లలకి ఎవరు నేర్పుతున్నారండి? ఫోన్లే నేర్పుతాం. ఫోన్ ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళ ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఏదో చూస్తా ఉంటాడు టీవీలో. ఎవడన్నా ఫోన్ చేస్తే మా ఆయన నిద్రపోతున్నాడని చెప్పండి అని అబద్ధం చెప్పిస్తాం. పిల్లలకి అబద్ధం నేర్పేది ఎవరు? మొగుళ్ళు. పిల్లలకి అబద్ధం నేర్పేది ఎవరు? తల్లిదండ్రులు. సో అబద్ధం అనేటటువంటిది ఏదో ప్రాక్టీస్ అయిపోయింది. ఛార్జీలు ఒక దగ్గర ఎప్పుడన్నా లారీ ఎక్కామనుకోండి, బస్సు 15 రూపాయలు అయితే లారీ ఓడికి ఏం చెప్తాం? 10 రూపాయలని ఓటు ఎత్తుంటాం. చిన్న చిన్నటికి కూడా మనం అబద్ధం ఆడుతుంటామండి. మనకు లాభం వస్తే అబద్ధం ఆడతాం, మనకు నష్టం వచ్చేది అయితే అబద్ధం ఆడి తప్పించుకుంటాం. సో
సత్యం లేదు, లోకం నుండి అబద్ధమే. ఇప్పుడు ఏదైనా సరేటటువంటి ప్రతి చోట జరుగుతుంది. బిజినెస్ లో కానీ, స్కూల్స్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ అన్ని అబద్ధాలే. అబద్ధం లేనటువంటి మనిషే లేడు, అబద్ధం ఆడినోడే లేడు. ఒక యేసు ప్రభువు తప్ప అందరం అబద్ధాలు ఆడేవాళ్ళం. అవసరానికి అబద్ధం ఆడతాం, దురాశ కోసం అబద్ధం ఆడతాం, లేకపోతే ఎదుటి వాడిని మోసం చేయడం కోసం అబద్ధం ఆడతాం, లేదా మనల్ని మనం తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతూ ఉంటాం. బట్ ఏ స్థితిలోనైనా సరే దేవుడు ఎలా ఉండమన్నాడు చూడండి 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుతావు. కాబట్టి మనం మాట్లాడే మాట మనల్ని దేవుని దృష్టిలో మోసగాడు, అబద్ధికుడు అనేటువంటి పని మనం కాకుండా చూసుకోవాలన్నమాట. 34 చూడండి, అక్కడే సర్ప సంతానమా, అది సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి మాట్లాడు కదా. అది మనం మన క్యారెక్టర్, ఇంటెగ్రిటీ, మనం యథార్థవంతులు అనుకోండి, మనం యథార్థమైన జీవితాన్ని జీవిస్తాం. మనలో కుటిలత్వము, నిజాయితీ లేదనుకోండి, మన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి బయటికి మాటలు వస్తాయి. కాబట్టి మనం మన హృదయాన్ని నీతితో, యథార్థతతో నింపుకోవాలని చూసుకోవాలి. అలాగే ఎఫెసీ 4:15 ఇవన్నీ బంగారం కంటే విలువైన, వజ్రాల కంటే విలువైన మాట్లాడండి. మీరు రాసుకోండి. మీ క్రైస్తవ జీవితం, మీరు బాప్తిసాలు పొందారు, ఓకే. మరి క్రైస్తవులు ఈ లక్షణాలు కలిగి ఉండాలిగా. ఈ లక్షణాలు మనకు ఉన్నాయో ఎవ్రీవన్ షుడ్ క్వశ్చన్. మీ ఆత్మల్ని, మీ మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకోవాలండి. మనం క్రైస్తవం అయ్యాం, బాప్తిసాలు పొందామని పరలోకం వెళ్తామని అనుకోమాకు. ఈ లక్షణాలు లేకపోతే పరలోకం వెళ్ళాం. ఈ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వీటిని మనకి బైబిల్లో వివరించాడు. 15 చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అదే మనం ఏం చెప్పాలంటే సత్యం చెప్పాలి. ఆ సత్యం చెప్పేటప్పుడు కూడా ప్రేమతో చెప్పాలి. యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన బొమ్మ కాదు, జీవం గల దేవుడు, చనిపోతే లేచిన శక్తిమంతుడు. దాన్ని నువ్వు ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలండి. రుబాబు చేస్తే ఎదుటోడికి అర్థం కాదు. మనం ప్రేమ కలిగి మనం సత్యాన్ని చెప్పాలి. మత్స్యాటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, విగ్రహారాధికులు ఉంటారు, ఇతర మత్స్యాటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో మనకే కనుక సత్యం చేసాను వాళ్ళ మీద ఇరుచుకుపడకూడదని. ఆ సత్యం నీకు తెలిసినా ఆ సత్యం చెప్పేటప్పుడు నువ్వు ఎలా చెప్పాలండి? ప్రేమతో చెప్పాలి. అంతేగాని స్వనీతిని, మనమే పెద్ద నిష్ట గలవాళ్ళం, గొప్పవాళ్ళం అని, వేరే వాళ్ళు కాదు అని చెప్పి మనం వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదండి. ఎందుకని? ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. అలాగే ఎఫెసీ 4:25 చూడండి. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును మన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను అంటున్నాడు. అయ్యా మనం ఏమైనా, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలి. సత్యం మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? అబద్ధం మాటం, అది అబద్ధాలు ఆడటం మానేస్తే ఆటోమేటిక్గా సత్యం మాట్లాడినట్టే. ఏదైనా ఒక ఇష్యూ గురించి, ఒక సంగతి గురించి మనం మాట్లాడేటప్పుడు కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు వేసుకొని కూర్చుండే, ఆ గోడ మీద ఇంకా పాకుడు పట్టిన గోడ మీద కూర్చుంటారు. కుర్చీలు అక్కడ గోడలు ఉన్నాయి, ఆ వరండాలో వేసుకోండి. నన్ను వచ్చి చేయమంటారా? కుర్రోళ్ళు కదా, మీకు ఓపిక లేదా? అక్కడికి వచ్చి గోడ మీద కూర్చుంటే నాకు బాగా లోపల ఖాళీ ఉంది. లేడీస్ కూడా బోలేని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి.
మన సంఘం పెరిగే సంఘం కాదులేండి, తగ్గిపోయే సంఘం. మనకి ఇద్దరు 2 కుటుంబాలు తగ్గిపోయినాయి. వాళ్ళు డెలివరీ అయ్యారు వాళ్ళిద్దరు. వాళ్ళ కోసం కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఆగిపోయింది కదా. అలా తగ్గిపోతే దేవుడు ఊరుకుంటాడులేండి. అవసరం కాబట్టి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు? ఇళ్ళకాడ తేరగా తిని కూర్చొని వంటలు చేసుకుంటా టీవీలు చూసుకుంటూ చూస్తారు. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అగ్గికొండమే. దేవుడు నమ్ముకున్న బిడ్డలో ఎలా ఉండాలంటండి, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఎంతమంది భర్తలతో భార్యలు అబద్ధాలు ఆడుతున్నారండి? ఎంతమంది భార్యలు భర్తలతో అబద్ధాలు ఆడతారు? ఎంతమంది భర్తలు పట్టపగలే మోహం చేస్తారు మొగుళ్ళు పెళ్ళాలను? ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు. ఆడవాళ్ళు కూడా అంతకంటే ముదిరిపోతున్నారు. టీవీలు చూసి సీరియల్ చూడమాకండి, అవి చెడగొడతాయి. మంచి వాళ్ళు కూడా చెడపోతాయి. ఆడవాళ్ళే పెట్టి తీస్తారు సీరియల్. ఎందుకంటే వాళ్ళైతే తేరగా డబ్బులు తక్కువ దొరుకుతారు. వాళ్ళు పెట్టి విలన్లు కూడా వాళ్ళే, మటలు కూడా ఆడవాళ్ళతోనే చేపిస్తున్నారు. మోసం దాకా అన్ని ఆడవాళ్ళతో, కుట్రాలు కుతంత్రాలు. వాంబు మరి ఏం చేయాలి? మనం అబద్ధం ఆడటం మానేయాలంటాడు. భర్తతో భార్య అబద్ధం ఆడకూడదు, భార్యతో భర్త అబద్ధాలు ఆడకూడదు, పిల్లల ముందు మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదండి. మన పిల్లలు అదే నేర్చుకుంటారు. వాళ్ళు రేపొద్దు నీకు అబద్ధం చెప్పరా, నువ్వు స్కూల్కి వెళ్ళమని అంటావు, వాడు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడ ఉంటాడు, స్కూల్కి వెళ్ళి వచ్చాను అంటాడు. చివరికి వచ్చాకే మొత్తం. కాబట్టి పిల్లలే తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ప్రోగ్రెస్ రిపోర్ట్ తల్లిదండ్రులకు తెచ్చిస్తున్నారా? బ్యాగ్లో నుంచి సంతకం కూడా తల్లి సంతకం, తల్లి సంతకం వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారు. అట్ట మా జాషు అట్టే చేసిన. ఇంజనీరింగ్ చదివేటప్పుడు బాగా సినిమా పిచ్చి పట్టి రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ రోజు వెళ్ళిపోయాడు. అటు నుంచి అటు విజయవాడ వెళ్ళిపోయి చూసి 4 ఏళ్లలో 23 సబ్జెక్టులు మిగిలిపోయాయి అంటండి. బ్యాక్లాగ్స్ 23 సబ్జెక్టుల్ని నాకు తెలియకుండా మేనేజ్ చేశాడండి. ఆడేదన్నా కాలేజీ వాళ్ళు అటెండెన్స్ తక్కువ అని ఎప్పుడన్నా లెటర్లు వచ్చినాయి అనుకోండి, నా దాకా రానిచ్చేవాడు కాదు. పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆడే తీసుకొని ఆడే సంతకం చేసి వెళ్ళిపోయి పంపించేవాడు. 23 సబ్జెక్టుల్ని మా నాన్న గుండె పగిలి చస్తాడు అని చెప్పి లాస్ట్ ఇయర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాడండి. పట్టుపట్టాడు అనమాట. ఇంకా తాపం లేదు, అయిపోయింది. మా నాన్న కనుక తెలిస్తే నా వల్ల మా నాన్న గుండెపోటు వచ్చింది అని చెప్పి 23 సబ్జెక్టు లాస్ట్కి వచ్చేదా లాస్ట్ ఇయర్లో లాస్ట్ సెమ్లో మొత్తం చేశాడు. అర్థమైతే పట్టుదల ఉండాలి. కాబట్టి పిల్లలలో అదే తత్వం, పెద్దోళ్ళలో అదే తత్వం, భార్యలో అదే తత్వం, మా భర్తలో అదే తత్వం. అబద్ధాలు ఆడటం ఏమా ఏం చేయకూడదు అంటండి? అబద్ధాలు ఆడకూడదు, మానేయండి. ఉంది కదా, అందరం ఆడతాం అబద్ధాలు. అబద్ధం ఆడనేనా సత్యవంతి యేసుప్రభు అంత అన్నోడు చేస్తాను. నేను దమ్ము ఎవరికే ఉండదు. వి మస్ట్ కన్ఫెస్ అవర్ సిన్. మనందరం ఆ పాపం మనలో ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే మానేయాలి. అబద్ధాలు ఆడటం ఏం చేయాలి? మానేయమంటున్నాడు. మీరు ఒకరికొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలి. అబద్ధాలు చెప్పే నాలుగు అంటండి యెహోవాకు అసహ్యం అంటండి. సామెతల గ్రంథం 6:16 చూడండి. సామెతలు యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు. యెహోవా అసహించుకుంటాడంటండి. అవి ఏంటి? 6 ఉన్నాయంట, 7 ఉన్నాయంట. 6 అని ముందు మళ్ళా ఇంకోటి కూడా గుర్తొచ్చి ఉంటది. 7 దేవుడికి హేయం అంటండి. ఏంటియో చూడండి. అవేమనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు. అది అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక అంటే అబద్ధాలు చెప్పే నాలుక అండి. నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
ఇక్కడ యెహోవాకు అసహ్యమైనవి 7 ఉన్నాయంటండి. వాటిలో ఒకటి ఏమన్నాడు? కళ్ళలాడు నాలుక అన్నాడు, అబద్ధం లేని వాటిని పలికే అబద్ధ సాక్షి. అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా దేవుడికి ఏమై ఉన్నారండి? ముద్దు పెట్టుకుంటాడు దేవుడు అబద్ధాలు ఆడేవాళ్ళని, ఏం అసహించుకుంటాడు. గాడ్ హేట్స్ లయర్స్. అర్థమైందా? మీరు ఎప్పుడైనా అబద్ధాలు ఆడుతున్నారా? పిల్లలారా ఆడమాకండి. స్త్రీలు మీరు కూడా అబద్ధాలు ఆడమాకండి. ఏ పని అయినా సరే నిజాయితీగా ఉండండి. పురుషులు కూడా అబద్ధాలు ఆడితే దేవుడికి హేయం, అసహించుకుంటాడంట. రైట్. తర్వాత 23 చూడండి సామెతల్లోని. ఎందుకంటే అబద్ధాలు ప్రపంచమంతా నిండు ఉన్నాయి. అబద్ధం ఆడినోడు మనిషి లేడు. చిన్నపిల్లడి నుంచి పై దాకా అబద్ధాలు చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అదిగోండి సత్యమును అమివేయక దాన్ని కొని ఉంచుకును. దాన్ని ఏం చేయాలంటండి? కొని ఉంచుకో. సత్యమును ఏం చేయాలంటండి? అమ్మి వేసుకోకూడదండి, దానిని కొని ఉంచుకోవాలి. జ్ఞానంలో ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును. అదండి సత్యాన్ని అమివేయక దాన్ని కొని ఉంచుకో. జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, వివేకాన్ని కొని ఉంచుకో అంటున్నాడండి. కాబట్టి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదండి. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. నీతి మంత్రులు దేన్ని అసహించుకుంటాడో తెలుసా? 13:5 చూడండి సామెతల్లోనే. నువ్వు నీతి కలవాడు అనుకో, నువ్వు యథార్థ మంత్రులు అనుకో, నీకు ఏది అసహ్యం ఉంటుందో తెలుసా? నీతిమంతునికి అది నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. కళ్ళమాట అంటే అబద్ధాలు. అబద్ధ మాటలో నీతిమంతుడికి ఏంటంట? అసహ్యం అంటండి. మరి మనం అసహించుకుంటున్నావా? దాన్నే హత్తుకొని బతుకుతున్నావా? అబద్ధంలో ఆడేవాడు ఒక లక్షణం ఏంటో తెలుసా? 26-28 చూడండి సామెతల్లోనే. అబద్ధములాడేవాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకు మాట్లాడు నోరు నష్టము. అది అబద్ధాలు ఆడేవాడు ఏం చేస్తాడంటండి? ఎవరినైతే వాళ్ళు నలగొడుతున్నారో, అప్రెస్ చేస్తుంటారో వాళ్ళని ద్వేషిస్తారంటండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అన్ని అబద్ధాలే. ప్రజలకు ఏదేదో చేస్తామంటారు, ఏమి చేయరు. మేము రాగానే అద్దాల రోడ్లు వేస్తామన్నారు, ఉన్నాయా? వాళ్ళ వల్లగా అట్లా. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు ఓట్ల కోసం గెలిచేదాకా. రాజకీయాల్లో నీతి లేదు, మతపరమైన భక్తుల్లో కూడా నీతి లేదు. మనం క్రీస్తు సంఘ సభ్యులం, క్రైస్తవులు, మనలో ఉందా నిజాయితీ? మనలో కూడా లేదు. సో నిజాయితీగా ఉండటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళలా ఇచ్చకు మాట్లాడు నోరు ఏం చేస్తుందండి? నష్టం కలుగు చేస్తుంది. సో మనం కళ్ళలాడే నాలుకగా ఉండకూడదు. తర్వాత ఇంకొక లక్షణం, అబద్ధం ఆడటం వల్ల చనిపోయింది ఎవరండి? అపోస్తలుల 5:1 తీయండి. అక్కడ ఒక ఇన్సిడెంట్ గురించి ఇక్కడ రాశారు. మీరందరూ ఫాలో అవుతున్నారు. 22వ పేజీ పింక్ కలర్ బుక్ లో అబద్ధం ఆడటం వలన చనిపోయిన వాళ్ళు ఎవరు? చూడండి ఏం జరిగింది వాళ్ళకి. ఒక మనుషుడు తన భార్య సత్యాతో ఏకమై పొడవమేను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టాను. అప్పుడు పేతురు, అనయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ ఎద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుందని వానితో చెప్పాను. ఈ జంట ఏం చేశారు? మనుషులతో కాదు అబద్ధం ఆడింది. ఎవరితో అబద్ధం ఆడారు? దేవునితోనే అబద్ధం ఆడాడు వాడు. మీరెవరైనా దేవుడితో అబద్ధం ఆడుతున్నారా? ప్రేమ లేకుండా నాకు ఆయన ఎంతో ప్రేమ అయ్యాన్ని పైకి చెప్తున్నారు, మీరు అబద్ధాలు ఆడినోళ్ళతో. మన కాళ్ళ మీద అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది. కానీ నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను అంటే దేవుడికి తెలియదని అంతరంగంలో ఏముందో, నా అంతరంగంలో ఏముందో ఎవరు చూస్తారండి? అందరి హృదయాలను ఎరిగింది ఎవరండి? కాబట్టి
పేతురు గారు ఏమన్నాడు ఇక్కడ ఈ దంపతులతో, అననీయతో, అది నీ ఎద్దరు ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని అతను వానితో చెప్పిన. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విలువగా వినిన వారికి అందరికి మిగిలిన భయం కలిగాను. మరి ఇంకొక మొగుడు అబద్ధమాడి చనిపోయాడని తెలియక భార్య వచ్చిందండి. భార్య వస్తే భార్య అని అడుగుతున్నాడు. 8వ వచనం చూడండి. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకే ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో ఏమా అబద్ధం అంటే ఏం చేసినట్టు అంటండి, ప్రభు యొక్క ఆత్మనే శోధించుదామా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరండి క్రైస్తవుల్లో. పాస్టర్లో కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు కుట్రలు ఉన్నారు నాకు తెలుసు. నిజాయితీగా అబద్ధం ఆడకుండా బతికినోడు నేను ఎక్కడ చూడాలి, ఒక పత్తాయి గారు ప్రసాదరావు గారినే చూశాను. ఇక ఎవరినైనా చూడు ఎక్కడైనా అబద్ధమే, అబద్ధం అబద్ధం అబద్ధం. అబద్ధ బోధకులు ఉంటారని బైబిలే చెప్తుందా లేదా? స్వలాభం కోసం అబద్ధాలు ఆడటం నేను ఎప్పుడు పెద్దయ్య గారి జీవితంలో నేను చూడలేదండి. ఆయనకి ఉన్నా పోయినా నిజమే, అదే మేము నేర్చుకున్నాం. అక్కడి నుంచే వచ్చింది మాకు కూడా. కాబట్టి అబద్ధాలు ఆడటం వల్ల ఏం జరిగింది ఈ దంపతులకి? యాక్చువల్గా వాళ్ళు మేము 1,00,000 అమ్మాము, 50,000 ఇద్దాం అనుకున్నా, 50,000 ఇస్తున్నాం అని చెప్పొచ్చు. చెప్తే చచ్చేవాడు కాదాడు. అమ్మేటప్పుడేమో ఇచ్చేద్దామని అమ్మారు. డబ్బు రంగులోనే అమ్మ మన భవిష్యత్తు ఎట్లా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకిస్తే మనమేమైపోతామని అనుకుంటూ సాధారణ అంటండి. ఎవడో మీద చెప్తున్నాడు, నీ భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించునన్న. అది మనం అబద్ధం ఆడేటట్టుగా, మోసం చేసేటట్టుగా, ఇతరులను నమ్మించి మోసం చేసే ఆ లక్షణం మనకి ఎవరు నేర్పుతారంటండి? ఏమా సాతానుడే మనల్ని ప్రేరేపించు. ఇప్పుడు ఆదాము వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు అబద్ధం ఆడాడా నిజం చెప్పాడా? సగం నిజం చెప్పి సగం అబద్ధం కలిపి చెప్పాడా? అక్కడే జరిగింది. దేవుడేమో 5 తిన్నప్పుడు మీరు చచ్చిపోతారన్నాడు. సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? మీరు చావనే చావాలన్నాడు. ఎంత డిఫరెన్స్! మరి వాళ్ళు ఎవరి మాట నమ్మారు? పెంచి పెద్ద చేసి సృష్టించిన సృష్టికర్తనే నమ్మలేకపోయారు. సాతానుడు గొప్పతనం అదండి. మన తల్లిదండ్రుల మీదే మనకు అనుమానం వచ్చేటట్టు చేస్తాడు. మన భార్య మీద, మన భర్త మీద కూడా మనకు అనుమానం వచ్చేటట్టుగా నమ్మకం లేకుండా చేస్తాడు. దానివల్లనే సాతానుడు మనలో పనిచేస్తున్నాడని. మనం దొంగతనం చేస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం, ఈ లోకంలో అన్ని చూస్తున్నాం. అవన్నీ మనల్ని ప్రేరేపించేది అవడం సాతానుడు. సాతానుడు నీలో ఉంటే నీలో సైతాన్ బుద్ధిలే వస్తాయి. అప్పుడే నీ చెయ్యి దొంగతనం చేయంటది, దోచుకో అంటది, మోసం చేయంటది, అబద్ధం ఆడంటది. పిల్లల్లో కూడా రబ్బర్లో పెన్సిళ్ళు దొంగతనాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మా విషయగాడు వెళ్తాడు, ఎన్ని పొద్దాక రబ్బర్లో పెన్నులు పెన్సిళ్ళు పోతూనే ఉంటాయి. మా వీడేమో అమాయకుడు, పక్కన వాళ్ళు వేసేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కూడా వస్తాయండి ఆ దొంగ లక్షణాలు, అబద్ధాలు, మోసాలు. సో ముందు తల్లిదండ్రుల్లో ఏముండాలి? ఆనెస్ట్, ఇంటెగ్రిటీ ఉండాలి. యథార్థవంతులమైనా అనుకోండి ఇక మనం ఆ పని చేయం. అందుకే భర్త అబద్ధం ఆడి భర్త చచ్చిపోయాడు కదా. మరి భార్య అయినా నిజాయితీగా ఉందని భార్య కూడా అలాగే అబద్ధం చెప్పింది. అందుకే అన్నాడు 8వ వచనంలో, 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు అని
నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు నీ వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టింది. అది కలిసి అబద్ధం ఆడారు, చచ్చిపోయారు, కలిసి సమాధి కూడా అవసరం చేశారంటండి పాపం. సో సత్యమును మనం ప్రేమించాలి. అబద్ధానికి జనకుడు ఎవరండి? సాతానుడు. అబద్ధమునకు జనకుడును, అబద్ధమును పుట్టించేది ఆడే, అబద్ధాన్ని ప్రేరేపించేది ఆడే. వాడు నరహంతకుడును, అబద్ధానికి జనకుడు అన్నాడు. దయచేసి మీరు ఎవరన్నా ఉంటే అబద్ధాలు ఆడేవాళ్ళు తప్పు మానేయండి. అది ఎంత నష్టం వచ్చినా పర్లా, 10,000 కాదు 10 లక్షల నష్టం వచ్చినా డోంట్ సే లై టు ఎనీవన్. ఎవరితో అబద్ధం ఆడొద్దాం. అది నీ ఇంటెగ్రిటీ, నీ క్రిస్టియన్ వాల్యూస్ని ఆ దేవుని అవమానం చేస్తుందండి. నేను అబద్ధం ఆడాను అనుకోండి, ఈ పాస్టర్ గారు అదంగాడు అబద్ధాలు ఆడతాడని బయట వాళ్ళు అందరూ తిడతారా లేదా? నన్ను తిడతారు. మన వల్ల, మనలో నిజాయితీ లేకపోవడం వల్ల మన తండ్రి అయిన దేవునికి అవమానం వస్తుంది. అసలు ఆ బతికే కన్నా దేవునికి అవమానం వచ్చే బతకొచ్చా? మన పక్కనోడు దొంగ, అబద్ధికుడు, మోసగాడు అని అనుకున్నప్పుడు మన బతకడం వల్ల ఉపయోగం ఉందా? నరకానికి వెళ్తాంగా. ప్రార్థన చేయడం ఎందుకు? పాటలు పాడటం ఎందుకు? బైబిల్ చదవటం ఎందుకు? బాప్తిసం పొందేమని పరలోకం వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా? నో, అబద్ధాలు ఆడమాకండి. సత్యమే మాట్లాడండి. సత్యమే మనల్ని స్వతంత్రంగా హాయిగా హ్యాపీగా బతకడానికి. అబద్ధ జీవితం జీవించే వారికి ఏది పొందడం అసాధ్యమో చూడండి. ఇప్పుడు అసలైన దానిలో అబద్ధాలు ఆడితే దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ ఇప్పుడు నుంచైనా మానేయండి అబద్ధాలు ఆడటం. ప్రకటన 21:27 చూడండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది అయిన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అది అబద్ధాలు ఆడేవాళ్ళు దేనిలో ప్రవేశించడండి? పరలోకంలో ప్రవేశం. అబద్ధికులకి నో ఎంట్రీ. నువ్వు ఎన్ని బాప్తిసాలు అనుకోండు, ఎన్ని వైట్ షర్ట్లు అనేవి, ఎన్ని వైట్ శారీస్ అయిన కట్టు, అబద్ధ బోధకులు కానీ, అబద్ధ భక్తులు కానీ, అబద్ధాలు ఆడేవాళ్ళు ఏమైపోతారు? ఏం కోల్పోతారు? జీవగ్రంథంలో పేరు ఉండదు, తీసేస్తాడు, అగ్నిగుండానికి పంపిస్తాడు. సో అబద్ధాలు ఆడటం అనేది దేవునికి అసహ్యం. తర్వాత 22:15 చూడండి. 22:15 అది కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపడనుందురు. అది అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగించేవాడు ఎక్కడుంటారంటండి? వెలుపట ఉంటారు. ఏ వెలుపట? పరలోకానికి బయట. అంటే పరలోకానికి బయట ఏముంటది? అగ్నిగుండం ఉంటుంది. ఈ లోకం అంతా అబద్ధం ఆడి మోసం చేసి నువ్వు అగ్నిగుండం పాలేవు. వాట్ ఈస్ యూజ్? చచ్చిపోయాక నీ ఆత్మ అగ్నిగుండం పాలవుద్దంట. అందుకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, గ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. 10వ తరగతి చదివాడు యూట్యూబ్లో మటర్లాట చేయాలి, దొంగదానం వాటి చేయాలని చూసి వెళ్ళి సహస్ర అనేటువంటి పిల్లని ఆ ఇంట్లో 70,000 దొంగదానం చేసి ఆ పిల్ల అడ్డం వచ్చింది. గొంతులోనే ఎక్కడ కొడితే చక్కదో అని వాళ్ళకి క్రైమ్ వీడియోలు అండి. ఎక్కడ చూసిన ఈ ఓటీటీలు, సినిమాల్లో హింస ఎక్కువైంది. మటర్లో మానభంగాలు, హత్యలు, రేపులు ఇవే చూపిస్తున్నారండి. వాళ్ళకి అయ్యే బాగా క్లిక్ అవుతున్నాయి. సినిమాలు కూడా అయ్యే చేస్తున్నారు. 20 కత్తిపోటు ఎక్కడేనంటండి. గొంతు మీద కొడితేనే సత్తదని ఆడు బాగా ట్రైనింగ్ అయ్యాడంట. క్రైమ్ వీడియోలే చూశాడంట. మరి ఆడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జువైనల్ కోర్టులో ఉన్నాడు. ఆడికి ఏదో 14 ఏళ్ళు చిన్నపిల్లవాడే తెలియజేసేయాలని వదులుతారు, మైనర్ కాబట్టి. బట్ దేవుడు ఏం చేస్తాడు? నరహంతకుల్ని
వేలుపట ఉంచుతారు. నరహంతకుడు ఎట్టో అబద్ధం ఆడినోడు అంతే. నువ్వు కత్తితో చంపకపోవచ్చు కానీ ఆ మోసంతో నువ్వు వాళ్ళని ఆత్మీయంగా చంపుతావు, నిన్ను చంపుకుంటున్నావు. ఇది సూసైడల్. అబద్ధాలు ఆడకపోవడం ఏంటండి? అబద్ధాలు ఆడటం, సత్యం మాట్లాడకపోవడం, సత్యాన్ని చెప్పకపోవడం, ఇది సూసైడల్ టెండెన్సీ. అదే చెప్తున్నాడు అనమాట. అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును ఎక్కడుంటారు? వెలుపట ఉంటారు. మరి 21:8 చూడండి, ప్రకటన గ్రంథంలో. తిరిగి వారును, అవిశ్వాసులను, అసత్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ. అదండి, విగ్రహారాధికులు, అబద్ధికులు ఎక్కడుంటారు? అగ్ని గంధకములతో అది తిరిగి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరు ఎక్కడుంటారు? అగ్ని గంధకములతో మండుగుండములలో పాలు పొందుదురు. ఇది తెచ్చుకున్నాక ఇంకా మరి మనం ఏమైపోతాం? అగ్నిగుండం, రెండో మరణం. ఎల్లప్పుడు యుగయుగాలు అగ్నిగుండంలో అవుతూ ఉంటాం. మరి ఇప్పుడు భయం కలుగుతుంది. అబద్ధం ఆడితే ఎంత తప్పు, ఏమో సత్యం చెప్పకపోవడం ఎంత తప్పు తెలుసా? దాని పర్యవసానం ఏంటి? ఎక్కడ ఉంటాం? అగ్నిగుండాల్లో ఉంటాం. అగ్ని గంధకాలతో మండు గుండాల్లో ఉంటాం. కావాలా? అందులో వెళ్తారు అబద్ధాలు ఆడి? ఇక నుంచైనా మా నిజంగా బతకండి, నిజాయితీతో బతకండి, సత్యాన్నే చెప్పండి. దానివల్ల ఉపయోగం లేదు. అబద్ధాలు ఆడి నువ్వు క్రైస్తవుడిగా జీవించినా ఇక్కడే. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం? మనలో నిజాయితీ, నీతి, సత్యం ఉందా లేదా అనేది ఎవరు చూస్తారు? సో సత్యం మాట్లాడాలి. తర్వాత శుద్ధ హృదయం కలిగిన వారు, ఆరో క్యారెక్టర్ చూడండి. శుద్ధత కలిగి ఉండేవారు, పరిశుద్ధత కలిగి ఉండాలండి. పరలోకం హృదయ శుద్ధి గల వారికి దేవుడు ఏం వాగ్దానం చేశాడు చూడండి. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. తిమోతికి పౌలు ఏమని హెచ్చరించాడో తెలుసా? 1 తిమోతి 5:22 చూడండి. త్వరపడి ఎవరి మీద ఆయనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకోను. అది పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండాలండి. ఇప్పుడు చాలా మంది పెళ్లికి ముందే పవిత్రతను కోల్పోతున్నారు, పెళ్ళయ్యాక వ్యభిచారులు అవుతున్నారు. పెళ్లికి ముందేమో పవిత్రతను కోల్పోయిన వాళ్ళు జాగ్రత్తలో ప్రీ మ్యారిటల్ సెక్స్, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అడల్టరీ అన్నా ఫోర్నికేషన్ అన్నా రెండు అపవిత్రతేనండి. శరీరానికి ఆత్మకు కూడా అంటించుకుంటాం అని. సో ఈ ఫోర్నికేషన్ బిఫోర్ మ్యారేజ్ అపవిత్రం చేసుకోకూడదండి. పవిత్రతగా పౌలుకి ఏం చెప్తున్నాడు? తిమోతికి పౌలు గారు ఏం రాస్తున్నాడు? కుర్రోడిన యంగ్ మ్యాన్, జస్ట్ లైక్ మన పండు ఇంకా కుర్రోళ్ళు ఉన్నారు కదా, విజయ్ అందరూ పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి కానివాడే తిమోతికి ఏం చెప్తున్నాడు? ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ప్రీ మ్యారిటల్ యాక్టివిటీస్ ఇమ్మోరల్ అనమాట. అదే అపవిత్రమైనటువంటి పనులు. బైబిల్ ఏం చెప్తుంది? యవనస్తులైనా పెళ్ళైన వాళ్ళకైనా నీవు ఎలా ఉండాలి? ఏం చెప్తున్నాడు? నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. పవిత్రత కోల్పోయాక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే అర్హత నాకు ఉండదు. నేను పవిత్రుని కాదనుకోండి. వాళ్ళ పాస్టర్లో కూడా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ చిన్నిళ్ళు, పెద్దిళ్ళు, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు తెలుసా? కొంతమంది దౌర్భాగ్యులు. మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. బాగా నడమంతరంగా సిరి, బాగా డబ్బు ఎక్కువైన వాళ్ళు, కామం ఎక్కువైపోయి ఎక్కడ ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ముండలు వేసుకొని తిరిగేవాళ్ళుగా దౌర్భాగ్యం ఎంతోమంది మాస్టర్లోనే ఉన్నారు. అమాయకత్వంతో పాతంకి వచ్చిన వాళ్ళని చెరిపి వాళ్ళని మోసం చేసి వాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ తెచ్చి పెళ్లి కాని పిల్లల్ని ఎంతమంది చేయట్లా? సో పవిత్రం అనేది ఇంపార్టెంట్. నేను చిన్నప్పటి నుంచి దానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. పెళ్లి కాక ముందు కూడా ఐ డోంట్ లైక్ అన్హోలీ థింగ్స్.
తెలిసి తెలియనప్పుడు కొన్ని పాపాలు చేస్తే చేయొచ్చు, వాటిని దేవుడు క్షమిస్తాడు. బట్ తెలిసాక అది తప్పు, అది పాపం, అది దేవుడికి అసహ్యం అని తెలుసుకున్నాక మనం అపవిత్రం చేసుకోవడం మన శరీరాలను, ఆత్మ. సో తర్వాత దేవుని ఎదుట పవిత్రమైన భక్తి చేయాలని యాకోబు పత్రిక 1:27 చూడండి. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట, అదిగోండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటే అది మనకి ఏమి అంటించుకోకూడదండి. ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదండి. ఇప్పుడు కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళాలంటే అమ్మో అమ్మాయి దాకా చూడాలని నాకు భయం అంటారు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఆల్రెడీ పవిత్రత వర్జినిటీని కోల్పోయే గాలిలు కూడా ఉంటున్నారు. కుర్రోళ్ళు ఉంటున్నారా లేదా? సో మనం ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. పెళ్లి కానోళ్ళు తప్పుడు పనులు చేస్తారు, పెళ్ళై పెళ్ళం భర్త ఉన్నవాళ్ళు కూడా తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది దేవుడికి కుదరదు. ఆయన ఏమన్నాడు? నిన్ను నువ్వు ఎలా ఉంచమన్నాడు? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను మనం కాపాడుకోవాలండి. మన వర్జినిటీని, మన పవిత్రతని, మన శాంటిటీని మనం నిలబెట్టుకోవాలండి. పాపం చేయడం ఎంతసేపు? 56 ఏళ్ళ దాకా అబద్ధం. ఆదాం గారు నీతిగా ఉండొచ్చు, సైతానుడు ఆ దావీదు మోహన్ చేసి నేను కూడా పడిపోయాను అనుకోండి, తర్వాత ఏమైపోతుంది? నా శరీరం అపవిత్రం అయిపోద్ది, దేవుడికి పనికిరాని పాత్రను అయిపోతాం. కాబట్టి మన శాంతిని, మన హోలీనెస్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటామా లేదా? మనం నడిచేటప్పుడు బైకులు వస్తున్నాయి అనుకోండి, తలను కాపాడుకోవడానికి హెల్మెట్ పెట్టుకోమని చెప్తారా? మనం సోల్ని ఈ అపవిత్రత నుంచి కాపాడుకోవాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నీకు భయం లేదనుకోండి, నేను సాధారణ ఎక్కడో చోట పడేస్తాడు. మన బలహీనమైన టయాల్లోనే ఆడు కనిపెట్టి ఆదాము లేనప్పుడు అవ్వను తెచ్చి మోసం చేయలేదు సాధారణుడు. ఏమా ఆదాము స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు సాధారణుడికి. మా నాన్న నన్ను సృష్టించిన నా తండ్రి, నా దేవుడు, నా సృష్టికర్త తినొద్దు అన్నాడు, అది తింటే సత్తాం అన్నాడు, నేను తినపోవా అన్నాడు. కానీ ఆయన దగ్గర పప్పులు లేదని ఆడు ఎక్కడ పెట్టాడు టార్గెట్? ఆయన భార్య దగ్గర పెట్టింది. ఆడు సాతాను గాడి ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అయింది. సాతాను మాట్లాడినోడల్లా ఎవడు మాట్లాడినాడు? వెళ్ళా మాటిని చెడిపోయాడు. సో సాతాడు మోసం చేసేటప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలండి. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోవాలి. రైట్. తర్వాత సామెతలు 30:12 చూడండి. సామెతల గ్రంథం 30:12. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యం నుండి కడగబడని వారి తరము కలదు. అబ్బా, మరి లోకంలో మనుషులు ఎలా ఉండాలో తెలుసా? ఏమా అర్థమైంది ఈ మాట? 30:12 మళ్ళీ చదువుతున్నాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. మన తరంలో ఏముందంటే మనకు మనమే నీతిమంతులం. ఇప్పుడు బాప్తిసాలు పొంది పాపాలు కడిగేసుకోండి అంటే ఈ లోకంలో వాళ్ళందరూ పాప క్షమాపణ కొరకు క్రీస్తు రక్తంలో కడుగు వేసుకుంటున్నారా? వాళ్ళు ఏమనుకున్నారు? మా భక్తి మాది, మా దేవుళ్ళు మాకున్నారు, మేము చేసేది దేవుడు ఒప్పుకుంటాడు అన్నట్టు స్వనీతితో బతుకుతున్నారండి మానవులు. మనం కడుక్కోవాలి. మనల్ని కడిగేది ఎవరు? మన పాపం నుండి క్రీస్తు రక్తం. ప్రతి పాపం నుండి కడిగే శక్తి దేనికి ఉందండి? క్రీస్తు రక్తానికి ఉంది. సో మనము మన దృష్టికి మనము పర్లేదులే మంచి వాళ్ళ మీద, నీతి మంతుల మీద మనం అనుకోవచ్చు. బట్ దేవుని దగ్గర అది కుదరదుగా. నీ సొంత ఆలోచన దేవుడు బట్టి నిన్ను దేవుడు పరలోకం ఇవ్వడం. దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడితే నీకు పరలోకం ఉంటుంది. ఆయన చెప్పిన పని చేస్తే నువ్వు. ఇప్పుడు పౌలుకి ఏం చెప్పాడు?
సువార్తికుడు వచ్చి సౌలా సహోదరా లేచి ప్రార్థన చేసి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజము పొంది నీ పాపాలనే కడిగేసుకున్నాడు. పౌలు గారికి యేసు ప్రభు కనపడినప్పుడు పాపాలు పోలా. పౌలు గారు 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు పాపాలు పోలా. పాపాలు ఎప్పుడు పోతాయి అని చెప్పాడండి. లేచి గనుక నీవు తడువు చేయటందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలనే కడిగేసుకో. yes, that is the only place your sins will be blotted out. నీ పాపాలు తుడిచివేయబడే ప్లేస్ ఏది? బాప్తిస్మం. సో పాపాలను కడిగేసుకోవాలండి. మనం నీతిమంతులమని మనం శుద్ధి, మనం ఏ పాపం చేయట్లేదు, మోసం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పరలోకం వెళ్ళిపోతాను అనుకోమానండి. నువ్వు బాప్తిసం పొందిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. బాప్తిసం పొందినా నీకు ఈ లక్షణాలు లేకపోతే పరలోకానికి వెళ్ళవు. రైట్. తర్వాత హృదయ శుద్ధి ఎక్కడ ప్రారంభమవుతుందో చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:20. ఇక్కడ యేసు ప్రభువు వారు ఒక బలమైనటువంటి విషయాన్ని చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. ఇది మా క్రైస్తవ రాజ్యాంగం అండి. ఈ రాజ్యాంగపు సూత్రాలను బట్టి మనం బతికితే పరలోకం, దేవుని మహిమ. ఇది ఉల్లంఘించి బతికామనుకోండి నరకం వెళ్తాం. 5వ అధ్యాయము మన హృదయంలో ఆ శుద్ధి మొదలవ్వాలండి. 5:21 చూడండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు రుణగులునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంతకుముందు నరహత్య చేస్తే పాపని 10 ఆజ్ఞలు ఉంటే యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? నీ సహోదరుని మీద నువ్వు కోపపడ్డా నీకు శిక్షే. నీ సహోదరుని నువ్వు లెక్కలేనోడా, వ్యర్థుడా, దౌర్భాగ్యుడా, పనికిమాలడా, చేతగానడా అన్నా కానీ శిక్షే. ఇంకేమన్నాడు? ద్రోహి అని చెప్పేవాడు. ఏమండి, మనం ఎంతమంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటాం. పక్కన వాళ్ళ గురించి, మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి మనకి ఏదైనా కోపం తెప్పించాలనుకోండి, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం. అవన్నీ కూడా తప్పే, నరకాగ్నికులు అన్నది. సో మన హృదయం, మన నోరు, మన మనసు పరిశుద్ధంగా ఉండాలి. ఆ తర్వాత 27 చూడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో విచారం చేసిన వాడను. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. చాలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంది. మరి ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తున్నారండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. అంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడేమో పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే శిక్ష. కానీ ఇక్కడ ఏమంటాడు? కొత్త నిబంధనలు యేసు ప్రభువు మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హృదయంలో తలంపు వచ్చినా కానీ పాపమైన అంటాను. చూసారా? మన హృదయం శుద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో హృదయ శుద్ధి కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం. సామెతలు 4:23 చూడండి. అరే ఇది మళ్ళీ తిరిగారు, మీ ఇద్దరిని తంతా, ఇక అక్కడే కూర్చోండి. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, అదిగోండి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. అది ఏమా, హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయి ఏంటండి? జీవధారలు బయలుదేరుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంట? హృదయాన్ని. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదంటండి. అది ఘోరమైన వ్యాధి కలది. సో అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అపవిత్రుడికి అంతిమ దశ ఏంటంటే పరలోకం లేదు. ఇందాక చదివాం ప్రకటన 21:27. పౌలు దేవుణ్ణి ఎలా సేవించాడు? చివరిగా చదవని ముగించుకుందాం. 2 తిమోతి 1:3. కాబట్టి
2 తిమోతి 1:3. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో, అది మలినం లేని మనస్సుతో దేవుని సేవించుతున్నాడంట. నేను అంటే శుద్ధమైన హృదయంతో, శుద్ధమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అది ఈ కుర్రోడు తిమోతిలోకి ఈ మంచి మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటండి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలంటండి. వాళ్ళతోనే సావాసం చేయాలి. మన ఫ్రెండ్స్ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అనుకోండి, వదిలేయండి. నీ స్నేహితుల్లో నీ పవిత్రమైన వాళ్ళు కాదనుకున్న వాళ్ళు వదిలేయాలి. అక్కడే 2:22 చూడండి. 2 తిమోతి 2:22 ఏమని చెప్తున్నాడు? అదిగోండి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. అదిగోండి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అంటాడు. అది అందరూ మన పిల్లల్లాగే స్కూల్లో ఉంటారనుకో, మన అందరూ మన పిల్లలాగే కాలేజీల్లో ఉంటారనుకో, మన అందరూ కరప్ట్ పీపులే ఎక్కువ ఉన్నారండి. ఎక్కువ కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీల్లో నీతి లేదు. అలాంటి ప్లేసెస్లో నువ్వేం చేయాలంటే మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు స్నేహం దుష్ట సాంగత్యం ఏం చేస్తుందండి? మంచి వాళ్ళకి కూడా చెడు బుద్ధులు అలవాటు చేస్తాడు. ఫలానా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే, నా బాయ్ ఫ్రెండ్ ఆడని చెప్పి నన్ను మంచి అమ్మాయి అప్పుదాకా ఏమి తెలియని ఇంట్లో భక్తి భయం పెరిగిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? అమ్మో ఈ రోజుల్లో నాకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తే అవమానం కింద వచ్చేలాగా కల్చర్ తెలుసా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పి అరే ఈ చేతగాడు అరే నువ్వు మగోడు కాదు, అరే నీకు ఏది పడదలేదు అని చెడగొట్టేవాడు ఉండాలి తెలుసా? మా రోజుల్లోనే మేము చదువుకునే 35 ఏళ్ల క్రితమే ఆ కల్చర్ ఉందండి. యూనివర్సిటీల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఏదో చెప్పారని మన పవిత్రతని పోగొట్టుకోకూడదు. మన సహవాసం కూడా మనలాగా భక్తి, భయము, పవిత్రత, నీతి, నిజాయితీ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే. అవునా? మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా నీకు లేదా? తాగుబోతుడితో సహవాసం చేసామనుకోండి, తాగుబోతుని చేసేస్తాడు. వ్యభిచారితో సహవాసం చేస్తే వ్యభిచారిని, దొంగలతో సహవాసం చేసి మనకు కూడా దొంగ బుద్ధులు అబ్బుతాయి. సో వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. ఎలాంటి వాళ్ళని ఎండాడాలన్నాడు? మరి చదవయ్యా మైకులో 2:22 తిమోతి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అదండి సంగతి. అమ్మా ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, పండు జాగ్రత్త అని ముదురులు వస్తారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో పవిత్రత లేదండి. ఏమా ఉందా? కరప్ట్ అయిపోయింది. ప్రపంచమే కరప్ట్ అయిపోయింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే కరప్ట్ పీపుల్ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళినా మనం వీటిని మనసులో పెట్టుకొని బతకాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారితోనే స్నేహం చేయాలి. వాళ్ళు మనం కలిసి ఏం చేయాలండి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలంటండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అదే వాళ్ళ ట్రెండ్. అవి లేకపోతే ఆ పనులు చేయకపోతే మనం వాళ్ళతో పాటు ఎగ్జిస్ట్ అవ్వలేము. కాబట్టి మనం కూడా కాంప్రమైజ్ అయిపోవాలి. నో కాంప్రమైజ్. రాజీ పడకూడదండి. నన్ను తాగించాలని ఒకడో బర్త్డేకి నేను ఎంఏ చదివేటప్పుడు తీసుకెళ్ళి బీరు తాగుతూ నన్ను తాగించాలని అరే నోట్లో పెట్టి పోయాలని వీడిని ఎక్కని చెడగొట్టాలని చూశారు. బట్ ఐ డోంట్. నన్ను చెడగొట్టడానికి, నన్ను పవిత్రతని
నీతిని, నిజాయితీని, శుద్ధతని చెడగొడటానికి మన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్సే మనం దెబ్బతీస్తారండి. సో వాళ్ళు తగ్గుబోతులుగానే బతుకుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలే, ఒకడు ప్రొఫెసరు, ఒకడు బ్యాంక్ మేనేజరు. నా ఫ్రెండ్స్ ఆ రోజుల్లో తాగినోళ్ళు నాతో, నేను తాగలేదు. నీతిని కోల్పోలేదు కదా. పెద్ద పెద్ద ఉద్యోగాలు లేకపోవచ్చు, ఆదాయాలు లేకపోవచ్చు. ఇప్పుడు మా అమ్మాయికి ఆపరేషన్ అంటేనే అప్పు చేసుకుంది. మా అమ్మాయి ఆ ఇంట్లో పని అమ్మాయి దగ్గర 15,000 అప్పు తీసుకుందంట. డాడీ అంతే అర్జెంట్ అడిగిందంట. నేను 10 తారీఖు దాడితే డాక్టర్కి 17,000 కట్టాలమ్మా, నువ్వు 10 తారీఖు జీతం నాకు ఇస్తానంటే ఇస్తానని చేశా. అప్పుడు ఆమె కట్టింది. మనకు డబ్బులు లేకపోవచ్చు కానీ నీతిని, పవిత్రతని కోల్పోవచ్చా? కోల్పోకూడదండి. అవి మనకు ముఖ్యం. సో పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, భక్తిని, ప్రేమను, సమాధానాన్ని ఏం చేయాలండి? మాట్లాడాలి. సో హృదయ శుద్ధి కావాలి, సత్యం మాట్లాడాలి, అబద్ధాలు మానేయండి, సత్యం మాట్లాడండి. మీ జీవితాల్లో, మీ మనసుల్లో, మీ హృదయాల్లో అపవిత్రత ఏమైనా ఉంటే తొలగించుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. కూడిచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఉపవాసం మన సహోదరులు పరిశుద్ధ లేఖనాల నుంచి రెండు విషయాలు బాగా మంచిగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా వివరించి చెప్పారు. ఏమన్నారు? ఫస్ట్ వన్ ఏంటి? ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడవలను, అబద్ధాన్ని మాట్లాడకూడదు. ఈ విషయంలో హృదయము, మనసు, మనస్సాక్షి. హృదయము, మనసు, మనస్సాక్షి. హృదయంలో ఆలోచిస్తాం ఏమని? చెడుగా మాట్లాడాలా, అబద్ధం చేయాలా, అబద్ధం మాట్లాడాలా, తప్పు పని చేయాలా వద్దా అనే విషయాన్ని హృదయంలో ఏం చేస్తాం? ఫస్ట్ తలుచుకుంటాం, తర్వాత దాన్ని మనసుతో ఆలోచిస్తాం, తర్వాత మనస్సాక్షితో దాన్ని ఏం చేయాలా? ఒకవేళ అబద్ధం ఆడతాం అనుకో, ఇక వాత వేయబడిన మనస్సాక్షి ఏం చేసింది? ఇది తప్పు అని చెప్పేసి మనస్సాక్షి గద్దించదు. ఇది తప్పు అని మనస్సాక్షి ఏం చేద్దామా? గద్దించదు. ఎందుకని? అబద్ధంలోనే ఉన్నాం కనుక అది వాతపోయిన మనస్సాక్షిగా మారిపోతుంది. ఎప్పుడైతే మనస్సాక్షి గద్దించిద్దో ఇది తప్పు చేయకూడదు అన్నప్పుడు ఆగిపోయాం అనుకో, మరలా మనం దాన్ని చేయకుండా ముందుకెళ్ళకుండా ఆగిపోతాం అన్నమాట. కాబట్టి రెండు విషయాలు. ఎప్పుడు సత్యాన్ని పలుకుతూ ఉంటే సత్యవంతులుగానే ఉంటాం, ఎప్పుడు అబద్ధంగానే జీవిస్తూ ఉంటే అబద్ధకునిగానే జీవిస్తాం అన్నమాట. కాబట్టి ఆ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి ఆరాధనలో అది ప్రాముఖ్యమైన ఘట్టం. మనమందరం కూడా ప్రభువులో పాల్గొనడం, దీన్ని మర్యాదగాను క్రమంగా ఆచరించవలసిందిగా కోరుతున్నాను.